హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నరేష్ వ్లాగ్స్. సో నేనైతే ఈ వీడియోలో చెన్నైలోని టీ నగర్లో షాపింగ్ గురించి అయితే చెప్తా ఉన్నా. సో నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వెళ్ళానండి. మా హస్బెండ్ నన్ను తీసుకొని వెళ్ళారు. సో నేను మా చిన్న బాబు మా హస్బెండ్ అయితే వెళ్ళాము ఫస్ట్ టైము. జస్ట్ చూద్దామని యూట్యూబ్లో చూసి నేను కూడా వెళ్ళాను అనమాట, ఎలా ఉంటుంది ఏమి అనేసి. సో వెళ్ళిన తర్వాత అయితే నాకు నచ్చిందండి. సో ఎందుకంటే పెద్ద పెద్ద మాల్స్ అలాంటి చోట్ల అందరూ కొంటా ఉంటారు, వెళ్ళి చూస్తుంటారు. బట్ ఇక్కడైతే మనకు నచ్చింది, మనకు నచ్చిన బడ్జెట్లో ఎన్ని రకాలుగైనా చూడొచ్చు కదా. సో చూడొచ్చు, మనకు నచ్చితే తీసుకోవచ్చు. మినీ బడ్జెట్ కావాలన్నా, హై బడ్జెట్ కావాలన్నా అది బేస్డ్ ఆన్ ఎవరికి వాళ్ళ ఇష్టం కదండి. సో ఎంత చీప్ నుంచైనా మంచి కాస్ట్లీ వరకు కూడా దొరుకుతున్నాయి. సో ఇక్కడికంటే మీకు రోడ్డు మీద ఉన్నాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు. సో మేమైతే అరౌండ్ 4 o'clock 5 o'clock వెళ్ళామనుకుంటాను. సో నైట్ 8 9 10 అలా, ఐ మీన్ 8 అబోవ్ 7 అబోవ్ కూడా చాలామంది ఉంటారంట. సో మేము చిన్న బాబు అయితే ఉన్నాడు కదా, సో త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు బయలుదేరాము. రద్దీ అయితే కొంచెం తక్కువగా ఉంది. సో కొత్త షాపింగ్ మాల్ ఇది ఓపెన్ అయింది మాల్. సో దాంట్లో విధంగా వాచెస్ కానీ చాలా అంటే ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం కనీసం ఎలా ఉంటాయి ఏమి, నెక్స్ట్ వచ్చే వాళ్ళకు ఉపయోగపడతాయి కదా అన్నట్టుగా. సో ఇక్కడ చిన్న బ్రాస్లైట్స్, కడియాలు ఇవి మేమైతే ఎక్కువగా యూజ్ చెయ్యమండి ఇలాంటి వాటి మీద. బట్ ఓకే చూద్దాం, కాస్ట్ కూడా తక్కువగానే ఉంది, లెట్స్ ట్రై అన్నట్టుగా చూస్తున్నాం. అరౌండ్ 100 రూపీస్ వాచెస్ కూడా 300 250, మీకు కావాలంటే 100లో కూడా ఉన్నట్టున్నాయి. సో వాచెస్ అయితే మేము తీసుకోలేదు. సో కడియం అయితే ట్రై చేద్దామని తీసుకున్నాం. అలానే బట్టల దగ్గరికి కానీ ఇదైతే మా హస్బెండ్ చూస్తున్నారు ఎలా ఉందని. సో చాలా లూజ్గా ఉంది, లెట్స్ ట్రై అనదర్ వన్ అని చెప్పాను. అసలు ఇది వేసుకోవడం అయినా బట్ ఎందుకో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు అనిపించింది అంతే. సో అదే చూస్తున్నాడు. తర్వాత అలానే వెళ్ళి బట్టలు అన్నీ కూడా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. పక్కన బొట్టు పిల్లలు పక్కన స్ట్రీట్ షాపింగ్లోనే బాగానే ఉంది. చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇయర్ చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సరే మనము చూద్దాము, ప్లస్ మన వీడియోలో ఉన్న మనం సబ్స్క్రైబ్ చూపిద్దాము అన్నాము. దీంతో అసలుకి వీడియోకన్నా కాలేదండి, అంతమంది అయితే ఉన్నారు అక్కడ తీసుకోవడానికి. చూస్తే చాలా వ్యక్తిగా ఐ థింక్ ఇప్పుడు ఈ షాప్ అనేది హోల్సేల్ షాప్ అని చాలా రోజులు ఉన్నట్టుంది. అందరికీ తెలిసిన షాప్. ఎంతమంది నచ్చుకుంది, చాలా అంటే చాలా అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు ఏమి కావాలన్నా చూస్తే మీ బడ్జెట్లో అయితే సరిపోతాయి అనుకుంటుంది. సో నాకు నచ్చాలి, నేనే తక్కువ బడ్జెట్లో ఉండాలని చూసుకుంటాను. సో నాకు నచ్చాలంటే మీకు అందరికీ నచ్చుతాయి. క్వాలిటీ అంటే రేటుకి తగ్గట్టు ఉంటాయి కదండి. మనం ఇచ్చే రేటు బట్టి అక్కడ క్వాలిటీ ఉంటుంది. అయితే మీ హెయిర్ బ్యాండ్స్ అయితేనేమి ఇలా, నేనైతే డైలీ వేర్ పక్క పిన్నిస్ కానీ, స్మాల్ రబ్బర్ బ్యాండ్స్ కానీ, పిన్నిస్ లైక్ ఇలాంటివి అయితే తీసుకున్నాను నాకు ఒక షాపింగ్లో. సో ఒకసారి చూద్దాం ఇంకా ఎంత ఉంది అన్నట్టుగా వెళ్ళి తిరుగుతున్నాం అనమాట. సో ఇంకా తిరగాల్సింది చాలా ఉంది, బట్ నేను ఒక 2-3 స్ట్రీట్ తిరిగేందుకు టైం అయిపోయింది. సో చిన్న బాబు కదా, మళ్ళీ జలుబు చేస్తున్నాను, దీంతో మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగా వచ్చేసాము. ఇక్కడ టీ కప్స్ కానీ చాలా బాగున్నాయండి, రకరకాల కలర్స్లో కానీ. ఎంత 10-15 రూపీస్ 20 రూపీస్ బేస్డ్ ఆన్ సైజ్ అండ్ డెకరేషన్, ఐ మీన్ కలర్స్లో ఉన్నాయండి. సో 35 రూపీస్ అంటే ఒక పెద్ద సైజ్ ఉన్నాయి, ఇక్కడ చిన్నవి అయితే 15 రూపీస్ 10 రూపీస్. సో ఇక్కడ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టుగా ఆ షాప్లోకి వెళ్ళి చూశాను. సో ఇవైతే మీకు టీ నగర్లో చాలా కనిపిస్తాయండి, బట్టలే కాదు, సో ఇంట్లో కావాల్సినటువన్నీ కనిపిస్తాయి. సో మేము వెళ్ళిన రోజు ఐ థింక్ కనుమ పండుగ అనుకుంటా. సో పశువులు కూడా ఇంటింటికి వెళ్ళి వస్తున్నారు. సో ఇక్కడైతే మా హస్బెండ్ నా కోసం ఐస్ క్రీమ్ తీయించారు. సో ఇది మెమొరబుల్గా ఉంటుందని వీడియో తీసుకున్నా. లాస్ట్ టైం కూడా చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళాను. చాలా అంటే కొన్ని తీసుకుని వెళ్ళుంటాం కదా, నాకు అవన్నీ గుర్తుగా పెట్టుకోవాలని ఆశ. వీడియోలో అయితే వీడియోలో అన్నీ తీసుకున్నాను. బట్ మా
నా మొబైల్ పోయింది, మా హస్బెండ్ మొబైల్ పోయింది. మా హస్బెండ్ మొబైల్ వచ్చి బస్లో తీసేసినారు, నా మొబైల్ వచ్చి ట్రైన్లో పోయింది. సో వీడియోస్ కూడా ఏదో కొన్ని అట్లా వస్తున్నాయి, కానీ ఐ మీన్ మెయిల్ కనెక్ట్ అయినవి అలా ఉన్నాయి, కానీ అన్నీ అయితే లేవండి. సో దానివల్ల ఇంకైతే నేను వీడియోలు పెడదామనుకున్నాను. సో మనము చూసినట్టు ఉంటుంది, చూపించినట్టు ఉంటుంది. తెలియాలనుకున్నాను. నేను ఈ షాప్ అంటే ఫస్ట్ టైం యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అది మనం చూసింది మనకు తెలియని వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది. సో మనకు అలానే లైఫ్ టైం పెట్టుకున్నారు వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే వాళ్ళకి కొడుకు వెళ్ళాలంటే ఏమని చెప్తున్నాడు, మళ్ళీ తీసేస్తున్నాడు వాళ్ళని. సో ఇలా అయితే మమ్మల్ని ఆపిస్తున్నారు, వాళ్ళు మేము ఆపిస్తున్నాం, వాళ్ళు మమ్మల్ని ఆపిస్తున్నారు తెలియదు, కానీ టైం అయితే తొందరగానే గడిచిపోయింది. సో వాడికి ఏదైనా బట్టలు చూద్దామని చూసాము, బట్ అక్కడైతే ఎక్కువగా కాస్ట్ అనిపించింది. సో లెట్స్ ట్రై అండ్ ప్లేస్ అన్నట్టుగా మళ్ళీ బయటకు వచ్చేసాను అనమాట. చాలా చాలా రష్ ఉంది. సో ఇంకా మీరే చెప్పాలి, హౌ ఇస్ ఇట్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలండి. ఇంతకుముందు ఏం చెప్పగలుగుతుంది, ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. చూస్తున్నారా, మేము వచ్చినప్పటికి ఇప్పుడు ఎక్కువగా ఉంది. మేమైతే లోకల్ ట్రైన్ అయితే తీసుకొని వెళ్ళాం. లోకల్ ట్రైన్ పక్కనే ఉంటుందండి. ఒక పక్కన మాంబళం అంటారు, ఒక పక్కన టీ నగర్ అంటారు. సో దట్ మీకు చెన్నైకి ఏ పని మీద వచ్చా కానీ లోకల్ ట్రైన్ తీసుకొని మాంబళం అని వస్తే అదే